నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నాగార్జున రెడ్డి గారు. ఆయన హెడ్ అండ్ నెక్ సర్జన్, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆల్సో. ఆయన వారితో మాట్లాడతానండి. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సో డాక్టర్స్ అనేవారు వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ ఆల్సో. బేసిక్గా అంటూ ఉంటారు, అంటే డాక్టర్స్ లైఫ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. రాముడు వనవాసంతో పోలిస్తారు. సో అది అంతవరకు కరెక్ట్? మీకు ఎలా అనిపించింది అసలు మీ డాక్టర్స్ లైఫ్ ఎడ్యుకేషన్ పరంగా? ఆల్మోస్ట్ మీరు చెప్పింది దాదాపు అంతే, రాముడు వనవాసం లాగానే. ఇట్ ఈస్ అంటే నాట్ ఇన్ ద సెన్స్, బట్ ఆల్మోస్ట్ ఒక 10-14 సంవత్సరాల దాకా పడుతుందండి ఈ ఎంటైర్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో. MBBS పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాని తర్వాత ఫర్దర్ స్పెషలైజేషన్. చాలా తక్కువ మంది లక్కీ ఉంటారు. ఈ ప్రజెంట్ కాకుండా టిల్ ఆర్ జనరేషన్ ఇట్ వాస్ వెరీ ఓన్లీ ఫ్యూ సీట్సే ఉండేవి. సో కాంపిటీషన్ ఉండేది, అందరికీ ఇంటి దగ్గర సీట్ రావాలనే ఖచ్చితంగా ఉండేది కాదు. సో వీ యూస్ టు స్టే ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. MBBS కానివ్వండి, పీజీకి కానివ్వండి, ఆ తర్వాత సూపర్ స్పెషలైజేషన్ కానివ్వండి. సో దాదాపు ఒక 10-12 ఏళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఇంటికి వస్తూ పోతుంటాం. కానీ ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ యూఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ యువర్ హోమ్ టౌన్ అనుకోండి. ఓకే, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మై ఫాదర్ వాజ్ అన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండేవారు. మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్. I was born in here. తప్ప ఆఫ్టర్ మై ఇమీడియట్ బర్త్ ఐ హ్యావ్ నాట్ బీన్ హియర్ సిన్స్ ప్రాబ్లీ. అంటే నేను పుట్టాక మై ఫాదర్ వాజ్ పోస్టెడ్ ఇన్ కలైకుండా, ఇట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. అక్కడి నుంచి హీ మూవ్ టు బాగ్డోగ్రా, విచ్ ఇస్ అరౌండ్ ద నేపాల్ బార్డర్. అట్లా డిఫరెంట్ ప్లేసెస్, ఢిల్లీ, చండీగఢ్. చండీగఢ్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఐ స్టార్టెడ్ మై కిండర్ గార్డెన్, అంటే UKG, LKG. ఇండియా మొత్తం అలా తిరుగుకుంటూ మళ్ళీ నా 7th 8th క్లాస్ కల్లా నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే, సో స్కూలింగ్ అంతా స్కూలింగ్ అంతా కేంద్ర విద్యాలయ్. ఇట్స్ అ స్టాండర్డ్ స్కూల్ ఫర్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. కేంద్ర విద్యాలయలో చదివాను. ఎక్కడైనా అదే మాకు స్కూల్. ఈ హైదరాబాద్ వచ్చాక కేంద్ర విద్యాలయ నెంబర్ 1 ఉప్పల్. ఓకే, ఉప్పల్ స్కూల్. సో అంటే మీకు ఈ డాక్టర్స్ అవ్వాలన్నది ఎప్పుడు, అంటే ఎక్కడ క్లిక్ అయింది అసలు? ఓకే, బికాజ్ మీ నాన్నగారు నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, బట్ మీరు డాక్టర్ చూస్ చేసుకున్నారు. ఎలా అసలు ఎక్కడ క్లిక్ అయింది అసలు? తెలియదండి. ఎర్లీ ఆన్, అంటే నాకు గుర్తున్నంత కాలం అప్పటి నుంచి ప్రాబ్లీ అరౌండ్ 1st and 2nd క్లాస్ అనుకుంటా. ఓకే, ఐ యూస్ టు సీ మిలిటరీ హాస్పిటల్స్. అంటే గుడ్ యూనిఫామ్ అనేది ఒకటి బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆర్మీ యూనిఫామ్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్ యూనిఫామ్ అట్రాక్ట్స్ కిడ్స్ అలాట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, అట్లా అనలేము, నాకు చెట్లు మొక్కలు ఇలా అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఐ డోంట్ నో, అది అప్పటి నుంచి అలా ఇంట్రెస్ట్ పెరుగుకుంటూ సైన్స్ అనేది నా ఈవెన్ ఇన్ మై 5th 7th క్లాస్ నాకు వేరే సబ్జెక్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ కన్నా సైన్స్, సోషల్ స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఐ యూస్ టు ఎంజాయ్. మా టీచర్ కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. హీ యూస్ టు మేక్ మీ రీడ్ అండ్ సో అలా పడిపోయిందండి. స్పెసిఫిక్గా డాక్టర్ అని ఏం లేదు, కానీ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్. అలా 10th వచ్చేసరికి ఇట్ వాస్ గుడ్ ఎవ్రీథింగ్. అంటే అన్నీ బాగానే జరిగాయి. వీ హ్యాడ్ అ గుడ్ మార్క్స్, గుడ్ రిజల్ట్. నాట్ వెరీ కీన్, అంటే పుస్తకాల మీద కూర్చొని చదవటం కాదు, ద వే ఆర్ టీచర్స్, మా టీచర్స్ ఎలా చెప్పాలో అది ఇంపార్టెంట్. టీచర్స్ హ్యాడ్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డాక్టర్స్, మా కలీగ్స్ కానీ అందరికీ. సో ద టీచింగ్ వాజ్ గుడ్. మేము ఇంటికి వచ్చి స్పెసిఫిక్గా చదువుకునేది అయితే మేము అంతగా ఏం కష్టపడలేదు చెప్పాలంటే. 10th క్లాస్ వరకు వాళ్ళు చెప్పిందే విని రాసాం మోస్ట్లీ. వీఆర్ లక్కీ టు హ్యావ్ దెమ్. ఆ తర్వాత అలా ఫ్యూ ఆఫ్ మై రిలేటివ్స్, మా మదర్ ఇంజనీరింగ్ తీసుకోండి, MBBS కష్టం ఉంటుంది అంటే అంటే నాకు అప్పటికి ఒక క్లారిటీ వచ్చింది. ఐ వాంట్ టు బీ సంథింగ్ ఇన్ ద సైన్స్ ఫీల్డ్. డాక్టర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, బికాస్ అప్పుడు మనకు అది లిమిటెడ్ వ్యూ తెలుసు కాబట్టి, ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు సైన్స్ సబ్జెక్ట్. ఓకే, అండ్ మీ కాలేజ్ అంతా ఎక్కడ జరిగింది? కాలేజ్ ఆఫ్టర్ +1 +2 శ్రీ చైతన్య అండి. మనకు అప్పుడులో ఉన్న ఆప్షన్స్ చైతన్య, నారాయణ. సో ఇట్ వాజ్ అ కల్చరల్ షాక్ అని అనకూడదు. మా స్కూల్స్ ఎలా ఉండేవి అంటే 7:30కి స్టార్ట్ అయిపోయి 1 గంటకి అలా అయిపోయి, పెద్ద ప్రెషర్ ఉండేది కాదు. సడన్గా +1 +2కి వచ్చేసరికి దేర్ వాజ్ సడన్ చేంజ్ ఇన్ కరికులం. అంటే 24/7 దాదాపు, అంటే డే స్కాలర్ అప్పుడు కూడా నేను పారిపోయాను యాక్చువల్గా. 5 o'clock 6 కాగానే ఇంటికి వెళ్ళిపోయాడు. దే యూస్ టు సే కూర్చొని చదవండి ఇక్కడ అని. బట్ ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ ప్రిన్సిపల్. మా ఫాదర్ మాట్లాడి, అంతసేపు నేను చదవలేనండి, ఐ నీడ్ సమ్ పర్సనల్, అంటే కొంత కాస్త ఫ్రీగా ఉండాలనేది. ఐ యూస్ టు రీడ్ మా ఇంట్లో చదువుకునేవాడిని. నా ఇంకొంచెం లేట్ నైట్ కన్నా పొద్దున్న పూట ఎక్కువ చదవాలి. మై యూజువల్ హ్యాబిట్ ఈస్ గెటింగ్ అప్ ఎర్లీ. సో
సో అలా సో వీ ఎంజాయ్ 2 years. ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది. సరే వస్తుందో రాదో అని నేను అసలు అప్లై చేయలేదు. దట్ వాజ్ అ ఫులిష్నెస్. బట్ అపారెంట్లీ మై ఫాదర్ హ్యాడ్ అ రిజర్వేషన్ అండర్ ఆర్మీ కేటగిరీ. అది తెలుసుకోలేకపోయాను నేను. దెన్ అది మిస్ అయింది. యాక్చువల్లీ అప్లై చేస్తుంటే వచ్చేదేమో. బట్ సెకండ్ టైమ్ ఐ డిడ్ లాంగ్ టర్మ్. ఐ ఎంజాయ్డ్ ద లాంగ్ టర్మ్. కొన్ని అంటే ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండి. యువర్ ఫెయిలియర్ ఇస్ స్టెప్ టు సక్సెస్ అంటాం కదా. ఆ ఫెయిలియర్ అని కాదు కానీ ఇట్ గివ్స్ యూ ద ఎబిలిటీ టు ఒక దాన్ని యాక్సెప్ట్, అంటే మనం ఫెయిల్ అయ్యాం పర్లేదు అని యాక్సెప్ట్ చేసి, లేదు నేను దీనిలో బెటర్ లేను, ఐ హ్యావ్ టు బి బెస్ట్ ఎట్ ఇట్ అనే ఆ కాన్సెప్ట్ ఐ ప్రాబ్లీ డ్యూరింగ్ దట్ టైమ్ ఐ డెవలప్డ్. అంటే నాకు ఒక సబ్జెక్ట్ అంటే కొంచెం భయం ఉండేది, ఫిజిక్స్ అనేది. అంటే అంత మంచిగా వచ్చేది కాదు. సంథింగ్ వాజ్ గుడ్ అండ్ సంథింగ్ వాజ్ నాట్ గ్రేట్ ఎట్. సో ఆ లాంగ్ టర్మ్లో ఐ స్ట్రెంగ్త్ అండ్ మై వీక్నెసెస్. అంటే మనకి ఏదైతే రాదో దాన్ని భయపడకూడదు. ప్రాబ్లీ యూ హ్యావ్ టు వర్క్ అపాన్ ఇట్, మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. లాంగ్ టర్మ్ అయితే ఆడుతూ పాడుతూ అయిపోయింది. ఐఎమ్ సెట్ కూడా చాలా కాన్ఫిడెంట్గా రాశాను. వస్తుంది ఇక్కడ కాకపోతే ఎక్కడొక్కడ వస్తుంది. సో దట్ వెంట్ వెల్ అండ్ ఐ జాయిన్ కాకతీయ మెడికల్ కాలేజ్. ఓకే, అగైన్ వరంగల్ అండి. ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్. ఇట్స్ అగైన్ వాజ్ అ కల్చరల్ షిఫ్ట్. హైదరాబాద్ వాజ్ బెట్ ఓపెన్, కొంచెం బాగానే ఉండేది. వరంగల్ ఎట్ దట్ టైమ్ ఐ థింక్ 2007 ఆ టైంలో ఏంటంటే కొంచెం నక్సలైట్ ఇదంతా కొంచెం ఉండేది. సో ఆఫ్టర్ వీ జాయిన్ 1-2 yearsలో గవర్నమెంట్ రిఫార్మేషన్స్ అన్నీ వచ్చి కొంచెం బెటర్ అయింది. అయితే ఇనీషియల్గా ఏంటంటే దేర్ ఆర్ టైమ్ రెస్ట్రిక్షన్స్. 8 తర్వాత బయట కనిపించకూడదు, ఐడి కార్డు ఉండాలి, చాలా ఉండేవి. సో గ్రాడ్యువలీ పోను అది బెటర్ అయింది. అంటే డ్యూరింగ్ MBBS ఆ డేస్లో ఎలా ఉండింది అసలు? MBBS వాజ్ గుడ్ అండి. అంటే డాక్టర్ అంటే కూర్చొని చదవాలి, అబ్బో చాలా కష్టం, చదవాలి అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు. అది ఉంటుంది, అదైతే ఉంటుంది. దట్స్ చదవటం అనేది ఉంటుందండి. అంటే మీరు అన్నారు కదా నేను ఎక్కువ చదవలేను, నేను ఐ వాంట్ మై టైమ్ అని. ఎక్కువ చదవలేనంటే ఎట్ ఎ స్ట్రెచ్ చదవలేను, బట్ విత్ స్మాల్ బ్రేక్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి హ్యాబిట్ అండి. సమ్ ఒకేసారి చాలామంది ఒకే స్ట్రెచ్లో చదివేస్తారు, కొంతమంది బ్రేక్స్ కావాలి. సో అది మాడిఫై కూడా కావాలి యాజ్ యూ గో అండ్ యాజ్ యూ. MBBSలో చదవటం కంపల్సరీ, అందరూ చదవాలండి. దెర్ ఇస్ నో చదవకుండా ఎవరు పాస్ కాలేరు. బట్ అపార్ట్ ఫ్రమ్ చదవటం దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్. ఈ 5 ఏళ్లలో మన బిహేవియర్, హౌ డూ వీ బిహేవ్ విత్ అదర్ కలీగ్స్, టీచర్స్తో ఎలా బిహేవ్ చేస్తాం, ఆ బాండింగ్, సీనియర్స్, ఫ్రెండ్స్, కలీగ్స్తో బాండింగ్, డిఫికల్ట్ టైమ్స్లో హౌ టు హెల్ప్ అవుట్. ఎగ్జామ్ టైంలో అర్థం కాదు, కొంతమందికి స్ట్రెస్ అవుట్ అయిపోతారు, ఏం చదవాలి, ఏ క్వశ్చన్ చదవాలి. అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అంటాం కదా. సో ఆల్ దీస్ థింగ్, మేకింగ్ అ గుడ్ షెడ్యూల్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, ఫిట్నెస్, ఇవన్నీ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్. సో ఇట్ విల్ టీచ్ యూ హౌ టు ఫ్రేమ్ యువర్ లైఫ్ గ్రాడ్యువలీ. ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. అట్లా 100% అని కాదు, ఇట్స్ అప్స్ అండ్ డౌన్స్. 7 to 12 అండి. 7 to 12 ఐ ఫినిష్డ్ మై MBBS. అంటే ఆ టైంలో ర్యాగింగ్ కూడా ఉండేది కదా? ర్యాగింగ్ ఉండేదండి. సో వాట్ కైండ్ ఆఫ్ ఎలా ఉండేది అసలు, దాన్ని ఎలా ఫేస్ చేశారు? KMC ఇస్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఇస్ క్వైట్ ఫేమస్. KMC ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసండి. కాకతీయ ఇస్ క్వైట్ ఫేమస్ ఫర్ ర్యాగింగ్. అండ్ మాకు కూడా బాగానే ర్యాగింగ్ అయింది, పర్లేదు. మా తర్వాత జూనియర్స్ అనుకుంటా, ఆ తర్వాత ర్యాగింగ్ వాజ్ బ్యాండ్. అంటే ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ టు బాండ్. 1 or 2 ఎపిసోడ్స్ ఎక్కడైనా కొంచెం అవుతాయి, బట్ జనరల్లీ ఇట్స్ అ గుడ్ ఫనీ ఆస్పెక్ట్. అంటే ఒక సీనియర్కి జూనియర్కి బాండింగ్ అవుతుంది. వీ రిమెంబర్ దెమ్ త్రూ, అరే ఫస్ట్ నన్ను ర్యాగింగ్ చేసింది వీడే, అట్లా వీ రిమెంబర్. అండ్ దట్ జర్నీ కంటిన్యూస్. అండ్ ఎస్పెషలీ ఇన్ ఫీల్డ్ లైక్ డాక్టర్స్, ఆ బాండింగ్ చాలా యూస్ఫుల్ అండి. బికాస్ దే ఆర్ ద పర్సన్ హూ టీచ్ యూ, దే ఆర్ ద పర్సన్ హూ గైడ్ యూ. అంటే ఇది ఇలా చదవాలిరా, ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చావు, ఇది జాగ్రత్తగా చదవాలి, లేకపోతే నెక్స్ట్ పీజీకి ఇలా చదవాలి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ సీనియర్ టు జూనియర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అది దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ బాండింగ్. సో దట్ వాస్ గుడ్. ర్యాగింగ్ కూడా అయింది, బట్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు పీజీలో ఉండేవాళ్ళ మీరు? అప్పుడు హాస్టల్లో స్టార్టింగ్లో కొన్ని రోజులు ఉన్నాను, ఫ్యూ హాస్టల్లో లేను యాక్చువల్. నేను ఎప్పుడు వీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ బయట. జస్ట్ వీ హ్యాడ్ అ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్, అలా బయట తీసుకొని వీ 5 to 6 people వీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ అ హౌస్. సో అలానే బయట ఉన్నాం. అంటే హాస్టల్ ఉంటే అది మళ్ళీ వేరే లైఫ్, అదంతా హాస్టల్ ఉన్న వాళ్ళు అది కూడా అది డిఫరెంట్ లైఫ్. హాస్టల్ లైఫ్ ఈజ్ ఆల్సో గుడ్. సమ్ టైమ్స్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్, అది చేయాలి. బట్ ఏమో మా దానిలో నేను అలా చేయలేకపోయాను.
ప్రాబ్లీ ఐ హ్యాడ్ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ నాతో క్యారీ అయ్యారు Okay. ఎంబీబీఎస్లో సో దే మై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్. తర్వాత లాంగ్ టర్మ్లో కొంతమంది అందరు జాయిన్ సేమ్ కాలేజ్ వచ్చాము. సో వీఆర్ హ్యాపీ టు స్టే టుగెదర్. ఇక్కడ కూడా చాలా అరుదుగా జరుగుతుంది, ఎందుకంటే మీరు ఓవరాల్ గా మొత్తం తిరుగుతూ ఆ ఫ్రెండ్స్ ని క్యారీ చేయడం అనేది కొంచెం కష్టమే. బట్ ఎంబీబీఎస్లో జనరల్గా హ్యాపెన్స్. సో ఇట్ వాస్ గుడ్. సో అందరం కలిసి ఉన్నాం, అందరం యూస్ టు స్టే నియర్ బై. సో ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో ఇట్ వాస్ అ గుడ్ ఈజీ టు బాండ్ అనమాట. సో దట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మీ దెన్ ఆఫ్టర్ మీ పోస్టింగ్ ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆఫ్టర్ ఎంబీబీఎస్ we did our internship అండి అక్కడ ఎంజిఎం మహాత్మా గాంధీ హాస్పిటల్లోనే we did internship is again a big teaching, is a transfer from అంటే చదివింది ఒక ఎత్తు, ఆ చదివిన ఎక్స్పీరియన్స్ని ఆ 1 yearలో హౌ యూ అప్లై. అంటే మిగతా టైం కూడా మీ క్లినిక్స్ అటెండ్ అవుతాం, ఆ 1 year అనేది హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. అంటే యూ హ్యావ్ టు సీ పేషెంట్స్, మీరు పేషెంట్స్ని అటెండ్ కావాలి, మినిమల్ బేసిక్ ట్రీట్మెంట్ చేయాలి, ఫర్దర్గా మీ సీనియర్స్తో ఇంటరాక్ట్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ యూ సీ ద రిజల్ట్స్. సో మీకు అచ్చా నాకు ఇది రాదు, నేను ఇది ప్రాబ్లీ దీనిలో బెటర్ ఉన్నాను, దీనిలో బెటర్ లేను అని ఒక రఫ్ ఐడియా వస్తుంది. దిస్ ఈజ్ మై లైక్లీ సబ్జెక్ట్ దట్ అంటే నాకు ఇది ఇష్టం, నేను ఇది పర్స్యూ చేయొచ్చు ఫ్యూచర్లో, లేకపోతే ఇది నాకు కొంచెం వీక్ పాయింట్గా ఉంది. సో ఆల్ దీస్ థింగ్స్ ప్లస్ మీ క్లినికల్ స్కిల్స్ యూఆర్ టెస్టెడ్. ఇన్ని సంవత్సరాలు చదివింది ఇప్పుడు పరీక్షకు ప్రాక్టికల్గా చాలా నేర్చుకుంటాం. సో ఇంటర్న్షిప్ వాజ్ వెరీ గుడ్, వెరీ హెక్టిక్, బట్ అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ గివెన్ అ వెరీ లైక్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దట్ వీ స్టిల్ రిమెంబర్. అంటే స్టిల్ అప్పుడు ఆ ఒక పేషెంట్ అట్లా ట్రీట్ చేసామనేది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అంటే అలాంటిది ఏమైనా ఇన్సిడెంట్ గుర్తుందా, నేను ఈ పేషెంట్ క్రిటికల్గా చూశాను? అప్పట్లో మేము బెడ్స్ పెట్టుకునేవాళ్ళం. అంటే బెడ్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆన్ లైటర్ నోట్, ఈఆర్కి హార్ట్ ఇష్యూస్ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఈసీజీ చదివి ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఎంఐ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ ఇదా. సో వీ యూస్ టు ఫీల్ గుడ్ వెన్ యూస్ టు డయాగ్నోస్ పేషెంట్స్ ఇమీడియట్లీ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. అంటే ఇది ఎమ్మటే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే. ఎస్ వీ వర్ కరెక్ట్, అంటే మనం చదివింది మనకు బాగా గుర్తుంది. ఈసీజీస్ మీద పెట్టుకునే వాళ్ళు, సర్జికల్ ప్రొసీజర్స్, మై ఫస్ట్ టైం వెన్ వీ డిడ్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్స్, ఇట్ వాస్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ గుడ్. హ్యాపీ డేస్ అంటే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు yes that we remember, we always remember, rejoice when we meet our friends. కలిసినప్పుడు అప్పుడు ఇట్లా చేసాం ఖచ్చితంగా ఎవ్రీ టైమ్ వి డిస్కస్ దోస్ ఈవెంట్స్. మిస్టేక్స్ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకుంటాం, సక్సెస్ కన్నారే ఈ టైంలో ఇలా చేసావు అన్నీ మాట్లాడుకుంటాం. మిస్టేక్స్ ఆబ్వియస్లీ మిస్టేక్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్. అది అంటే ఇట్ ఈస్ ఓవర్ సీన్ బై, అలా అని వదిలేరు ఎవరు, అందరూ చూస్తూ ఉంటారు సీనియర్స్. బట్ వీ డిస్కస్ దెమ్, అరే అట్లా చేసినాం. సో దట్ వన్ మిస్టేక్ ఇస్ అ లైఫ్ లెసన్ ఫర్ జనరలీ, అది జీవితాంతం గుర్తుండిపోతుంది. అండ్ వీ ట్రై టు అవాయిడ్ ఎవ్రీ టైమ్, వీ ట్రై టు అది బ్రెయిన్లో వస్తుంది అనమాట, ఇది చేయకూడదు, క్లిక్ అవుతుంది 100%. మీరు ఇప్పుడు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అన్నీ తిరిగే, సో కల్చర్ వేరు, పీపుల్ వేరు. అవునండి. సో డిఫరెంట్ అట్మాస్ఫియర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు బాగా ఎక్కడ నచ్చింది? నచ్చేది ఎవ్రీబడి, అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ అంటే ఎవ్రీవేర్ ఇట్స్ గుడ్. పీపుల్ అండ్ మోర్ కంఫర్టబుల్ అలా అని ఏం లేదండి. ప్రాబబ్లీ బికాస్ ఐ వాజ్ బ్రాట్ అప్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. ఐఎమ్ కంఫర్టబుల్ ఎట్ ఐ వాజ్ కంఫర్టబుల్ ఎట్ ఆల్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఎంబీబీఎస్ చేసినప్పుడు కూడా, పీజీ చేసినప్పుడు, పీజీ ఐ వెంట్ టు చండీగఢ్, పీజీ చండీగఢ్. ఇట్స్ అగైన్ ఎస్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్ రెస్పెక్ట్ డాక్టర్ మొత్తం అంతా. ఎందుకంటే కల్చర్ అక్కడ కల్చర్ వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా వేరుగా ఉంటాయి, స్లైట్లీ డిఫరెంట్గా ఉంటాయి డెఫినెట్గా. బట్ ద అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ దే గివ్ టు డాక్టర్స్ ఇస్ హ్యూజ్. పంజాబ్ ఎస్పెషలీ దే యూస్ టు గెట్ అస్ చాలా, అంటే చాలా యాజ్ అ గ్రాటిట్యూడ్, మ్యాటర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దే పేషెంట్స్ వర్ వెరీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అస్. అండ్ మాకు చిన్నవే దే యూస్ టు గెట్ అస్ స్వీట్స్. సమ్ పీపుల్ ఫ్రమ్ కాశ్మీర్, పేషెంట్స్ ఫ్రమ్ కాశ్మీర్ యూస్ టు గెట్ అస్ ద బెస్ట్ saffron or best dry fruits. One of patients I remember got us dates, almonds, apples. This is just a sign of gratitude. Ante chinna apple aina, it's a sign of gratitude, how thankful they are. They still call us, they have our numbers, they still message us, they still call us. మా థీసిస్ పేషెంట్స్ అంటే మీ డూ థీసిస్, దే ఆర్ స్టిల్ ఇన్ టచ్. వాళ్ళు అడుగుతుంటారు డాక్టర్ సాబ్ హే యా నహీ అని, ఇంకా అక్కడ ఉన్నారా లేరా అని. It's been almost many years, because మళ్ళీ వాళ్ళకి వాళ్ళే కావాలి, ఆ డాక్టరే కావాలి, డాక్టర్ అది మాత్రం కావాలి. That's true. And once they are
దే బాండ్ విత్ అస్, దే జనరలీ క్యారీ ఆన్ ఫర్ Loyal గా ఉంటారు. మెనీ ఇయర్స్. అవునండి. అంటే కనీసం పండగకైనా వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు. దే కాల్ అస్ వెన్ ఎవర్ సంథింగ్ ఇస్ నీడెడ్, ఎమర్జెన్సీ. సో ద గ్రాటిట్యూడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రియలీ వెల్. అండ్ ద ట్రైనింగ్ దేర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఆ 3 ఏళ్ళు చాలా కష్టపడతాం. దట్స్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ నోన్ ఫర్ రిగరస్ వర్క్. అట్ ద సేమ్ టైమ్ అక్కడ పనిచేసి వచ్చాక ఎక్కడైనా పని చేయం ప్రపంచంలో. దట్స్ ద కాన్ఫిడెన్స్. అక్కడ పనిచేస్తే ఎక్కడైనా పని అంటే ఎలా ఉంటుంది? లైక్ అంటే ద వాస్ట్ వెరైటీ ఆఫ్ పేషెంట్స్, ద అమౌంట్ ఆఫ్ వర్క్, ద ఆడ్ అవర్స్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ వీ హవ్ వర్క్డ్. అంటే ఇది చూసాం, ఇది చూడలేదని కాదు. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ట్రామా ఉంటుందండి. డాక్టర్స్ లైఫ్ అంటే చాలామంది వచ్చారా డ్యూటీకి వెళ్ళిపోయారు అట్లా ఉండదు. నిద్ర లేకుండా పనిచేసిన రోజులు ఉన్నాయి. అంటే తెల్లారుజామున 4 డ్యూటీకి వెళ్ళి రాత్రి 1:00, 12 అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్న లేచి బ్యాక్ టు బ్యాక్ సర్జరీస్ కన్నా బ్యాక్ టు బ్యాక్ డ్యూటీ, మేనేజింగ్ ఎమర్జెన్సీ, గోయింగ్ టు ఓపీడీ, దిస్ కైండ్ ఆఫ్ హెక్టిక్. జనరల్ కొన్నిసార్లు అలానే ఇన్ ద సేమ్ వార్డ్ యుల్ బి జస్ట్ తెలియకుండా అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు ఆ టైంలో? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామాస్, పీపుల్ డూ లీవ్ ఇట్. అంటే చాలా మంది మా కలీగ్స్ వదిలేశారు, చాలా మంది బికమ్ అన్వెల్, ఆరోగ్యం సరిగ్గా తినకపోవడం వల్ల. సమ్ పీపుల్ బికాజ్ ఎమోషనల్ గా చాలా గట్టిగా ఉండాలి. అవునండి, బ్రేక్ డౌన్. అంటే దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అ ఆర్మీ ట్రైనింగ్ అనుకోవచ్చు, సిమిలర్ టు దాట్. ఇట్ మేక్స్ యూ, అంటే మనం అప్పట్లో ఆ వయసుకి ప్రాబబ్లీ ఇట్ మేక్స్ అస్ మోర్ స్ట్రాంగ్. సమ్ టైమ్స్ ఇట్ టీచెస్ అస్ కి ఎక్కడ వదిలేయాలి, ఎక్కడ లైట్ తీసుకోవాలి, ప్రతిదాన్ని. అంటే ఎవరైనా తిడతారు, అండ్ దేర్స్ వెన్ వీ గెట్ స్కోల్డెడ్ తీసుకోవాలి, హౌ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, సమ్ టైమ్స్ హౌ టు టేక్ ఇట్ లైట్. అంటే తిట్టిన ప్రతి ఒక్కరిని సీరియస్ తీసుకోలేము. సో ఎక్కడ ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని వాట్ టు బి టేకెన్, వాట్ నాట్ టు బి టేకెన్. సమ్ టైమ్స్ హౌ టు సే ఎస్, హౌ టు సే నో అని చెప్పడం కూడా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ లెర్న్డ్ ఇస్ ఐ యూస్ టు సే ఎవ్రీథింగ్. చేస్తా అంటే చేసాను. ఈవెన్ ఐ వాజ్ నాట్ వెల్ ఆర్ నాట్ స్టిల్ ఏబుల్ టు డూ, ఐ విల్ సే ఎస్. బట్ సేయింగ్ ఎస్ అండ్ డూయింగ్ ద థింగ్ నాట్ ఫుల్లీ ఇస్ అగైన్ అ బ్యాడ్ థింగ్. అంటే ఎస్ అన్న తర్వాత చేస్తే 100% చేయాలి, చేయకూడదు. సో సేయింగ్ నో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మన లిమిట్స్ మనం తెలుసుకోవటం, ఇది నా లిమిట్, ఇంతవరకు నేను చేయగలను. సో సేయింగ్ నో ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లీ ఆఫ్టర్ వర్కింగ్ దేర్ ఐ గోట్ అ బెటర్ అండర్స్టాండింగ్. అంటే ఎప్పుడు నో చెప్పాలి, ఎప్పుడు ఎస్, ఏది మనకి మన లిమిటేషన్స్ ఏంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనకి ఎక్స్పీరియన్స్ అవుతూ లైఫ్ ఒక లైఫ్ కావాల్సిన ఎక్స్పీరియన్స్ అంతా 3 yearsలో దాదాపు దొరికింది అని చెప్పుకోవచ్చు. అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఫేస్ చేయాలి, సో ఆల్ దీస్ థింగ్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఇప్పుడు నెక్ అండ్ హెడ్ అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్గా ఎలా, అంటే ఇది ఎలా చూస్ చేసుకున్నారు? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఈఎన్టీలో, ఎంఎస్సి ఈఎన్టీ చేశానండి పీజే చండీగఢ్లో. సో మాది ఎంఎస్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఉండేది. బట్ అక్కడ దే వాజ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఆ డిపార్ట్మెంట్ యూస్ టు ట్రీట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి మాది డైలీ ఇన్ అండ్ అవుట్ పార్ట్ అండి. ఈఎన్టీతో పాటు ఈఎన్టీలో అప్ ఫ్రంట్ కేసెస్ కన్నా కాంప్లికేటెడ్, ఇట్ వాజ్ అ టెరిషరీ సెంటర్, అంటే రిఫరల్ సెంటర్. అంటే పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ కేసు ఏమైనా కాంప్లికేట్ అయితే పంపించేవారు. సో రొటీన్ కేసెస్ అన్నీ మేము దాదాపు ఎమర్జెన్సీలోనే చేసేవాళ్ళం. కాంప్లికేటెడ్ కేసు ఓటీ దాకా వచ్చేవి. సో అలా వై సీయింగ్ దట్ అండ్ ప్రాబ్లీ దానిలో అన్ని సబ్ స్పెషాలిటీ, ఇయర్ సర్జరీస్, నోస్ రిలేటెడ్, హెడ్ నెక్ అన్నీ ఉండేవి. కానీ అపారెంట్లీ ఐ డోంట్ నో హౌ ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. అది బాగా అనిపించింది. ట్రీటింగ్ పేషెంట్స్ టైమ్ విల్ సేవ్ దేర్ లైఫ్ అండి. క్యాన్సర్ పేషెంట్స్ పడే బాధలు, అంటే ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ టు సీ దెమ్ లైక్ దట్. అంటే చాలామంది వెయిటింగ్ ఉన్నారు, బట్ వీ కెనాట్ హెల్ప్ దెమ్ బికాస్ లిమిటెడ్ మ్యాన్ పవర్ రిసోర్సెస్, లిమిటెడ్ ఓటీస్, పీపుల్ వెయిటింగ్ ఫర్. అంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళమన్నా బికాస్ దే యూస్ టు ట్రస్ట్ ద హాస్పిటల్ ఇన్ సచ్ ఏ వే దట్ వాళ్ళు వెయిట్ అని చేసేవాళ్ళు. క్యాన్సర్ పెరిగినా అలానే ఉండేవాళ్ళు, కానీ దే నెవర్ యూస్ టు గో టు ఎనీ ప్లేసెస్. సో ప్రాబ్లీ దట్, అంటే సబ్ కాన్షియస్లీ దట్ జనరేటెడ్ దిస్ థింగ్ దట్ మనకు సాధ్యమంత హెల్ప్ అవుతుంది ఇఫ్ యూ గెట్ ట్రైన్డ్. అండ్ ప్రాబ్లీ ఐ యామ్ ప్రాబ్లీ బెటర్ ఎట్ తెలియదు. నమ్మకం వాళ్ళకి ఆ డాక్టర్ మీద, హాస్పిటల్ మీద అండి అంటూ ఉంటారు కదా. నాకు
ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరిగినా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి చూపించుకుంటే అయిపోతుంది నాకు ఆ నమ్మకం, సాటిస్ఫాక్షన్. సో మీ ఈ ఎక్స్పీరియన్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు అంటే ఏది గుర్తు? చాలా ఉన్నాయండి. ఐ మీన్ ఎన్ని ఉన్నా కూడా ఒకటి అయ్యో బాబా ఇది చాలా డిఫికల్ట్ ఈ కేసు, నాకు అసలు ప్రాణం అసలు పెట్టాల్సి వచ్చింది మొత్తం అన్నట్టుగా. డిఫికల్ట్ కన్నా అర్లీ మూమెంట్స్ తెలియనప్పుడు ఇనిషియల్ మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ అన్ ఎమర్జెన్సీ అప్పుడు వన్ పేషెంట్ హ్యాడ్ అ మ్యాసివ్ బ్లీడ్ అండి. సో ఐ వాజ్ దేర్ స్టాండింగ్ విత్ మై సీనియర్ రెసిడెంట్. ఆయన ఒకటే చెప్పాడు, జస్ట్ ప్రెస్ హిజ్ నెక్, డోంట్ మూవ్ అ సింగిల్ ఇంచ్ అన్నాడు. నాకు చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అంటే ఐ వాజ్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ బ్లడ్ దట్ మచ్, బట్ ఐ డోంట్ నో వై హీ సెడ్, అండ్ ఐ కెన్ ఫీల్ ద వార్మ్ బ్లడ్ కమింగ్ ఆన్ మై ఈవెన్ ఆఫ్టర్ గ్లవ్ వేసుకున్నా ఎలా వస్తుంది. సో వీ టుక్ ఇట్ వాజ్ అ carotid burst out అంటారు. We took him into OT, and probably half an hour I was just pressing like this without moving, and at the end of half an hour my entire arm was paining and tremors because of the continuous force petti. So that was one of the alla many unnai. That was a first episode of some massive kind of గుర్తొస్తుంది బాగా. అదే మీరు తీసుకున్న లాంగ్ అంటే ఎన్ని అవర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు? కొంతమంది అంటే 24 hours నేను ఉన్నాను. మీ హైయెస్ట్ సర్జరీస్ అవుతూ ఉంటుంది. సర్జరీస్ we have been scrubbed for 8 hours, 10 hours for surgery, especially head and neck cancers are అంటే we take small breaks in between, but sometimes అలా కాకుండా కూడా కంటిన్యూస్ గా 6 to 8 hours scrub అయి ఉండడం. సో try to breaks improve your overall concentration. సో సర్జరీ 10-12 గంటలు నడిచిన రోజులు కూడా ఉన్నాయండి. when we are training, when we are, so it happens. Sometimes we come in అంటే ఒక బ్యాక్ టు బ్యాక్ కేసు చేసిన రోజులు కూడా ఉన్నాయి. మినిమం యావరేజ్ అంటే వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండేది అంటే ఎమోషనల్గా మనం కోపం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా ఆపుకోవాలి, ఏమన్నా సరే వే ఆఫ్ ఇనిషియల్ డేస్లో ట్రైనింగ్ అప్పుడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు అబ్బా ఎంతసేపు అనిపించేది. బట్ వెన్ వీ స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అప్పుడు హార్డ్లీ టైం తెలియదు. అండ్ వీ టాక్ వెన్ వీఆర్ ఆపరేటింగ్ వీ టాక్, పాటలు పెట్టుకొని వింటూ ఉంటాం. ఇట్ డిపెండ్స్, ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ దిస్ థింగ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దాట్ దెన్ ప్రాబబిలీ ఎండ్ ఆఫ్ సర్జరీ అంటే సర్జరీ అయిపోయి కూర్చునేదాకా అబ్బా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అప్పటిదాకా తెలియదు. సో దట్స్ అ డిఫరెంట్ ఎంటిటీ. బట్ వెన్ యూఆర్ ఆపరేటింగ్ ప్రాబ్లీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ ద పేషెంట్ అండి మోస్ట్లీ. సరే ఇప్పుడు మీరు ముందు జనరేషన్ని చూశారు అండ్ ఫ్యూచర్ జనరేషన్ చూస్తారు, ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తున్నారు. సో అంటే అన్నీ చూశారు అంటారు కదా, 90s కిడ్స్ అన్ని రకాలుగా చూస్తుంటారు. సో టూల్స్ వైజ్గా కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ వైజ్గా కావచ్చు. సో ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ అంటే ఎక్కువ మీరు ఏం గమనించారు డిఫరెన్స్? ఒకటి ఆఫ్టర్ 2000s అండి, ఆఫ్టర్ before when we used to as a child I used to have chronic tonsillitis and మేము హాస్పిటల్ వెళ్ళాలి అంటే in Delhi we used to stay in outskirts of Delhi. It was kind of bit difficult, accessibility కొంచెం అంటే ఢిల్లీలో ఈజీనే, స్టిల్ we have to take appointment, వెళ్ళి డాక్టర్ని కలిసి రావటం కొంచెం accessibility difficult ఉండేది. For a capital it was good enough at that time. Early 90s or till I was in Chapal before 2000s accessibility అంటే హెల్త్ కేర్కి యాక్సెసిబిలిటీ చాలా కష్టంగా ఉండేదండి. మన యాక్సిడెంట్స్ అయినా ఏమైనా అయినా అందరూ హైదరాబాద్కి రావాల్సి వచ్చేది. ఇన్ ది సెన్స్ నాట్ హైదరాబాద్, ఎనీ మేజర్ సిటీ. డ్యూరింగ్ దిస్ లాస్ట్ అంటే 2000 ఎర్లీ 2000s నుంచి మేము ఎప్పుడైతే MBBS మాది అయిపోయి పీజీ జాయిన్ అవుతాం, దిస్ ర్యాపిడ్ టెక్నాలజీ అడ్వాన్స్ అండి. ఒక 10 to 15 yearsలో ద హ్యూజ్ బూమ్ ఆఫ్ టెక్నాలజీ. అంతకుముందు మినిమల్ ఇన్వేసివ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలన్నా ఇండియాకి తెచ్చుకోవాలన్నా చాలా పర్మిషన్స్, చాలా మనీ దే హ్యావ్ టు. నౌ ద యాక్సెసిబిలిటీ, ఇప్పుడు నాకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి అంటే ఐ కెన్ గెట్ ఇట్ వెరీ ఫాస్ట్. ఈ ప్రజెంట్ పొజిషన్ మేము MBBSలో జాయిన్ అయినప్పుడు కూడా దేర్ ఇస్ కైండ్ ఆఫ్ గ్రే జోన్, అంటే అన్నీ దొరికేవి కదా అట్లా అని ఏమీ లేవు అని కావు. లాస్ట్ 5-10 yearsలో 2015 తర్వాత నుంచి probably after this WhatsApp and mobile cellular phones everything has become very easy. We can get whatever we want. we can అంటే ఎప్పుడైతే ఈ టెలికమ్యూనికేషన్ మెయిల్స్ అండ్ వాట్సాప్ ఎక్కువైపోయిందో ఈజీ ప్రాసెస్ టు కమ్యూనికేట్ అండ్ గెట్ థింగ్స్. టెక్నాలజీ కూడా చాలా పెరిగిపోయింది. సో లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఇన్ ఆల్మోస్ట్ ఇన్ పార్ విత్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు అండి. సరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు ఏ సజెషన్స్ ఇస్తారు? బికాజ్ 1 lakh సీట్స్ ఉంటే
ఆల్మోస్ట్ 20-25 lakhs వరకు 2014కి రాస్తున్నారు. 2014కి 23కి అనుకుంటా. ఐ థింక్ ఐ రెడ్ సమ్ ఆర్టికల్. ఓకే. 112% ఇంక్రీజ్ ఆఫ్ MBBS సీట్స్ అండి. అంటే 100% కన్నా ఎక్కువ పెరిగాయి. బట్ థింగ్ ఈజ్ ఐఎమ్ సారీ టు సే బట్ చాలామంది నచ్చకపోవచ్చు, బట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ డోంట్ నో. వీ వర్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ వెరీ గుడ్ టీచర్స్. మా అప్పుడు కూడా కొంత ఫేస్ చేసాం, కొంత డిఫికల్టీస్, టీచర్స్ వర్ గెటింగ్ రిటైర్డ్ అండ్ ఎక్సెట్రా. ఇప్పుడైతే there are, I don't know, recently even NMC has given an నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. అంటే ఏది కరెక్ట్, ఎవరు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి కూడా చాలా అలా కాదు, చెప్పడానికి టీచర్ లేరు. అది దట్స్ ద స్కారిసిటీ. కాలేజ్లు ఓపెన్ చేసేసారు, బిల్డింగ్లు ఉన్నాయి, సీట్లు పెంచారు, కానీ టీచర్ చెప్పేవాళ్ళు ఎవరు? దర్ ఇస్ నో టీచర్ టు టీచ్ దెమ్. దట్స్ ద బిగ్గెస్ట్ ఐరనీ. అంటే సీట్లు పెంచారు, బాగానే ఉంది, 100 మంది వచ్చి కూర్చుంటే 100 మందికి ఎవరు చెప్పలేరు, ఒకరు లేరు. సో దట్స్ ద ఐరనీ. దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. అండ్ NMC హాజ్ ఇట్ రీసెంట్గా నిన్న మొన్న కూడా చూశాను ఆర్టికల్స్, దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ దట్. ఎస్పెషలీ తెలంగాణ గవర్నమెంట్ నోటీస్ కూడా వచ్చింది. అండ్ ఆర్ ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారు అండ్ దర్ గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ ఇది ఎట్లా చేయాలి ఏందనేది. దే ఆర్ ట్రయింగ్ హౌ టు ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్. సీట్స్ పెరిగాయి, పిల్లలు జాయిన్ అవుతున్నారు. బట్ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ అండి, అంటే ఇది ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్. అంటిల్ అన్లెస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ డోంట్ హ్యావ్ టు జాయిన్ ఇట్. ప్లీజ్ డోంట్ జాయిన్ ఇట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కొంతమంది అండ్ ఇండియాలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్. ఒక ఆప్షన్ ఇచ్చి ప్రీమెచ్యూర్ ఆప్షన్ అనొచ్చు. అంటే మనకి తెలియని వయసులో MBBS ఇంజనీరింగ్ అనేది చాలా తప్పు. ఇంజనీరింగ్ అయినా పర్లేదేమో, కానీ MBBS అనేది ఇట్స్ అ రాంగ్ సెలెక్షన్. బికాస్ వెన్ కంపేర్ టు అబ్రాడ్ వేర్ దే ట్రై టు వర్క్ ఇన్ హెల్త్, బయాలజికల్ సైన్సెస్ అండ్ అదర్ రిలేటెడ్ సెక్టర్స్, వాళ్ళు అక్లిమటైజ్ చేసుకోండి. అంటే ఇది మనకి కరెక్టా కాదా అని మనకి జ్ఞానోదయం. అంటే బిఫోర్ 17-18 you are in MBBS college, and that's very premature when you really want to. చాలామంది వాళ్ళ పేరెంట్స్ లేదా సీట్ వచ్చిందని జాయిన్ అయ్యాను ఉన్నాను, తర్వాత రిగ్రెట్ అవుతారు, ఇది ఎందుకు జాయిన్ అయ్యారా అబ్బా అని. సో దట్స్ అగైన్ అ ఏరియా వేర్ యాక్చువల్లీ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్స్ టు చేంజ్. అంటే MBBSకి ఎంత తొందరగా ఎంట్రన్స్ ఇచ్చి జాయిన్ చేసేసి, అంటే మనకి తెలియని వయసులో జాయిన్ అయిపోతాం, తర్వాత బయటకు వచ్చేసరికి ఇదేనా నాకు కావాల్సింది అనే ఆ కాన్సెప్ట్, ఆ రిగ్రెట్ రాకూడదు. లక్కీలీ సమ్టైమ్స్ ఎవ్రీబడి మేము మా ఫ్రెండ్స్, మీ కలీగ్స్ వేస్తుంటే అబ్బా ఏంద్రా జీవితం అని వీ ట్రై టు టాక్ అమాంగ్స్ట్ అవర్ సెల్స్. అండ్ బికాస్ ఇట్స్ బిట్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. 10-14 సంవత్సరాలు మై కాంటర్పార్ట్స్, నేను స్కూల్లో 10th లో ఉన్నప్పుడు నా కజిన్ హూ వాజ్ లైక్ జస్ట్ బార్న్ నౌ వాజ్ ఎంప్లాయిడ్ బిఫోర్ మీ, అండ్ హీస్ ఆబ్వియస్లీ వీ కెనాట్ కంపేర్ ద లైఫ్ స్టైల్ వాట్ వీ హ్యావ్ అండ్ they are earning, they are already holding jobs by 22-23. We are still 30-32, we're still just completing something. Just completed our whole this thing and just searching to settle. So that's a huge difference between, and it's a noble profession, no doubt in that. You need to have lot of interest, passion, and in future it is going to be a bit difficult than what was earlier for us. పాత కాలంలో కొద్దిగా గొప్ప ఈజీగా ఉండదు, మాకు కొంచెం టఫ్. ఇంకా ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ tougher to people settle in this profession. And there is not మనం ఇండియన్ పేరెంట్స్ స్టాండర్డ్ ప్రకారం సెటిల్ అయ్యావా అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. సో బీ కాషియస్ ఇఫ్ యు ఆర్ చూసింగ్, be well informed if you are choosing the medicine branch, until unless you have very much, you are interested or there is somebody to guide you. సాధ్యమంత వరకు చూసి తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ తీసుకున్న తర్వాత you should not regret. There is no way back, and there are many other alternate subjects being developed now. So but again, until unless you are this, that you have to put all your effort ante. There is no other way. సరే, ఇప్పుడు కొన్ని మెడికల్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తుంటాం, అంటే డాక్టర్స్ మీద దాడి కానీ వల్గర్గా మాట్లాడడం కానీ. సో ఎందుకు అనిపిస్తుంది అట్లా ఎందుకు జరుగుతుంది అని? ఒకటి ఏంటంటే పీపుల్ హావ్ బికమ్ ఇంపేషెంట్ అండి. వాళ్ళకి తొందరగా ఫాస్ట్ 2 minutes మ్యాగీ నూడిల్స్ లాగా కావాలి, ఏదైనా 2 minutes సొల్యూషన్ ఉండదు. ఫస్ట్ థింగ్ అంటే పీపుల్ హావ్ బికమ్ ఇంపేషెంట్. ఒకటి, దెర్ ఆర్ ఫ్యూ కమ్యూనికేషన్ ఇష్యూస్. అంటే డాక్టర్స్ కమ్యూనికేట్ చేయట్లేదు, నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు అంటాను. కమ్యూనికేట్ చేస్తారు, కానీ ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ బిజీ షెడ్యూల్ అండ్ లైఫ్ స్టైల్
వాళ్ళు కూడా మనుషులే కదా. నిన్న రాత్రి నాకు నిద్ర ఉన్నా, నేను రాత్రికి నేను 12 వరకు కేసు చేసినా పొద్దున్న చోపిడి చూసినప్పుడు ఎంతో కొంత చిరాకు ఉంటుంది. కొన్నిసార్లు ఒకే పేషెంట్ 4 సార్లు అడుగుతారు. సంబడి వుడ్ బి ఇల్లిటరేట్, సంబడి వుడ్ బి ఎక్సెసివ్. గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయిందండి. ఒకటే క్వశ్చన్ని 4 సార్లు అడిగితే ఇట్ బికమ్స్ ఇరిటేటివ్ ఆఫ్ సమ్ టైమ్స్. అండ్ సమ్ టైమ్స్ ఎస్, యాజ్ అ హ్యూమన్ మేము కూడా కొన్ని ఎమోషన్స్, డాక్టర్స్ ఆల్సో హ్యూమన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంతేనండి. లంచ్ టైంకి వెళ్తే డాక్టర్ గారు లంచ్కి వెళ్తారు, మమ్మల్ని వెయిట్ చేపిస్తుంది అంటే తినపోతే మాకు డయాబెటీస్ వస్తుంది. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ సెల్స్ సో దట్ వీ ట్రీట్ మోర్ పేషెంట్స్ ఇన్ అ ప్రాపర్ మేనర్. సో దట్స్ రీసెంట్గా ఏదో మేము చూసాను, ఎవరో ఎక్స్లో హెక్సాండల్ ఎవరు వేసారు 1300 rupees ఫర్ ఇయర్ వ్యాక్స్ క్లీనింగ్ పెడితే మెనీ ఆఫ్ ఆర్ మై కలీగ్స్ అండ్ హ్యావ్ కమెంటెడ్ అపాన్ ఇట్. బట్ actually everything cannot be done swiftly. There is no fast fixation or fast solution for everything. You need to have, there is kind of protocol to everything. Yes. So everything cannot be scientifically explained to patient. వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. కొంతమంది దీని అర్థం ఏందో చెప్పండి అంటే ఇంకా వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ఆల్ దీస్ 15 years ఐ కెనాట్ టీచ్ యూ ఇన్ 5 minutes. సో దెర్ ఆర్ మెనీ లిమిటేషన్స్. సో దెర్ ఇస్ రెండు వైపులుగా ఇబ్బంది ఉంటుంది కాదనను, బట్ మోర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇంపేషెంట్ బీయింగ్ అదని చెప్పుకోవచ్చు అండి. అంతే. ఐవ్ సీన్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ చాలా మంది మీరు చెప్పినట్టు చాలా జరుగుతున్నాయి. చాలా అంటే వేరే చాలా కొట్టడం వరకు కూడా వెళ్ళిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ మీద బెదిరిస్తారు, మేము ఇక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి వచ్చాం. దట్ ఈస్ వెరీ కామన్. దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ విఐపి కాల్స్ వస్తూ ఉంటాయి డాక్టర్స్ కి మధ్యలో వస్తాయి. ఐ డోంట్ డినై ఇట్ హ్యాపెన్స్. సో నాగార్జున రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఇదండి వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV. నమస్తే.